చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. సోది లేకుండా పాయింట్ తీయటం. నేనేంటంటే వీళ్ళు భయపడకుండా ఉండటం కోసం అని చెప్పేసి నేను వాళ్ళతో నా ఆర్టిస్టులు రేపొద్దున ఆర్టిస్టులు అయిన తర్వాత డైరెక్టర్తో ఎలా ఉండాలి, లేకపోతే డైరెక్షన్ చేసినప్పుడు ఆర్టిస్ట్ని ఎట్లా చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను, నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇందులో ఫైనల్గా ఇంకొక సీక్రెట్ ఏంటంటే నేనే పాట కూడా రాశాను ఇందులో. ఈ మధ్య 3-4 పాటలు రాశాను. ఎందుకు రాశానో ఎలా రాశానో నాకు తెలియదు. చంద్రబోసు నాలో పూనాడు. అంటే ఇప్పుడు ఆ పాట ఎలాంటి పాట, ఎప్పుడు వినబోతున్నాం? డైరెక్ట్గా 6th శ్రీరామనవమి నాడు రిలీజ్ అవటం కోయిన్సిడెన్స్. అవును, మధ్యాహ్నం 12 o'clock రామదాసు శ్రీరామనవమి తరఫున నాగార్జున వచ్చే ఫస్ట్ చేయబోతున్నాడు. ఓకే, ఫస్ట్ లాంచ్ చేయటం. ఓ వావ్. అంటే ఈలోపు మాకు పాట వినే అవకాశం లేదంటారా? సోనియా పాడితే బాగుంటుందేమో అని తెలీదా? అది పోస్ట్ లో యాడ్ అయిన సాంగ్. ఓకే, అంటే బీజిఎం లో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ లో యాడ్ అయింది, రైట్? స్టోరీ మాంటేజ్ ఓకే. అంటే పండు ఏం పడదు, బట్ ఎమోషన్ ఉండేది. లిరిక్స్ లో పండు ఉండే ఉంటుంది, ఫ్రూట్ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఫ్రేమ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి కంపల్సరీ కదా సార్? నాకు గుర్తుంది క్యాప్సికమ్ అంతే, జామకాయ ఉంది. అది సాంగ్ లో లేదు, సాంగ్ లో కాదు బట్ సీన్ లో అయితే సీన్ లో. ఓకే. బట్ ది బెస్ట్ పార్ట్ ఇస్ దట్ మీరు అడిగారు ఈ షార్ట్ స్టోరీ అంత పెద్ద మూవీ చేసి కూడా మళ్ళీ ఈ షార్ట్ స్టోరీ ఎంత గ్రాండియర్గా, మాకు అసలు ఆ ఫీలింగే రాలేదు ఇది ఒక షార్ట్ స్టోరీ అని. బికాజ్ ఒక యాక్టర్స్కి కూడా లైక్ మాకు ఒక 80% ఇది, తర్వాత 20% ఇన్పుట్స్ తీసుకుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఈవెన్ వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా సార్ ఆ సీన్కి ఆ లైన్కి చేసి చూపించడం జరిగింది. నేను ఎనాక్ట్ చేస్తున్న ప్రతి సీన్లో ఇప్పుడు నేను చూసుకుంటే నాకు సార్ చూపించిందే కనిపిస్తుంది ఫర్ షూర్. ఎందుకంటే ఇప్పటికీ హీ కమ్స్ ఆ సీన్లో ఆ దీనికి ఆ ఎక్స్ప్రెషన్ చేసి మరీ చూపిస్తారు. అందులోని అలాంటివి నేర్చుకోవడం అన్నది ఈ టైంలో చాలా అదృష్టం మాకు. అది ఇది గుర్తున్నాయి. మీరు చాలా ఊరిస్తున్నారు తెలుసా, అన్నీ చెప్పకుండా చెప్తూనే వెయిట్ చేయిస్తున్నారు. బట్ యాక్చువల్లీ సార్, వాట్ ఈజ్ లైఫ్ పార్ట్నర్ అబౌట్? అంటే లైఫ్ పార్ట్నర్ అంటే కపుల్ మధ్య ఒక ఇది కథేమో అని అర్థం అవుతుంది, కానీ కపుల్ మధ్య రకరకాలు ఉండొచ్చు కదా, రొమాన్స్ ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, అండర్స్టాండింగ్ ఉండొచ్చు. అలా ఏ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ని మేము చూడబోతున్నాం? లవ్ స్టోరీ. బేసికల్లీ మనం ఒకరి మీద ఫీలింగ్స్ కలుగుతాయి, అది లవ్ ఆర్ హెల్స్ ఏదైనా, అంటే మన టీనేజ్లో కానీ ఏదైనా. ఆ మనిషి మనతో ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ ఆ ఎమోషన్ అయితే మాత్రం ఎప్పటికీ మనకి గుండెల్లో ఉంటూనే ఉంటుంది. సో అంతవరకే చెప్తాను. సార్ చెప్తారు. సార్ మీరు చెప్పండి సార్, లైఫ్ పార్ట్నర్ అంటే పెళ్ళాం అన్నమాట. టైమింగ్ మళ్ళీ ఈ స్టోరీ దానికి రిలేటెడ్ అనుకుంటారేమో సార్. అందులో నా పెళ్ళాం ఉన్నాను. ఓకే సార్, వాట్ ఈస్ లైఫ్ పార్ట్నర్ అకార్డింగ్ టు యూ సార్? నా లైఫ్ పార్ట్నర్ డైరెక్షన్ అన్నమాట, తర్వాత ఫ్యామిలీ. ఇప్పటికి ఆన్ కెమెరా చెప్పారు కాదు, నాకు ప్రతి క్షణం రాత్రి వెళ్తూ కూడా తను రాసిన స్క్రిప్ట్ తీసుకెళ్ళి కరెక్ట్ చేసుకోవటం, సజెషన్స్ రాయడం, పక్కన మాకు రాసిస్తారు, పొద్దున్నే చూసి మళ్ళీ దానికి తగ్గట్టుగా మళ్ళీ వేరే పర్స్పెక్టివ్లో మళ్ళీ రాయడం. ఓకే. ఇప్పుడు డైరెక్షన్ క్లాస్లో కూడా కొత్త డైరెక్టర్స్ ఎందుకు డైరెక్టర్లు అవుదాం అన్న వాళ్ళకి మెయిన్గా అదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు సోనియా కానీ ఇంకోళ్ళు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళని నీ పాట నువ్వు రాసేసావు ఇట్లా చెయ్యి అని చెప్పాలంటే ఏం చేయమంటారు అని అడిగితే, ఇంట్లో అద్దం పెట్టుకో, నువ్వు అద్దం పెట్టుకుని నువ్వు ఒకవేళ అడిగితే ఇదిగో ఇలా చెయ్యి అంటానికి అవన్నీ కూడా నేను విజువల్స్ చూపించేసాను అనమాట. అది దాని మలాన డైరెక్షన్ చేయటం అనేది ఊరిన కెమెరా పెట్టేయటం, లెన్స్ పెట్టేయటం కాదు.
ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మనకి ఇలా కావాలని తెలియాలి. అసలు అందరూ ఒకలాగా చేయలేరు కదమ్మా. ఇప్పుడు దేవతలో శ్రీదేవి, జయప్రద ఇద్దరు గొప్ప ఆర్టిస్టులే. అయినా ఒక కాంప్లికేటెడ్ సీన్ పెట్టాను. ఇద్దరు సైలెంట్గా ఉండాలి, ఒకరు ఎవరు ముందు మాట్లాడాలని. ఈ గ్యాప్లో ఏం చేయాలి? సైలెంట్గా ఉంటే ఎంత గొప్ప నటులైనా కూడా కొన్ని ఇబ్బంది ఉంటాయి కదా. అప్పుడు చూచాగా మీరేం చేస్తారు చూడండి అని చెప్పి నేను కొన్ని సజెషన్స్ ఇవ్వటం, అంతే కదా. ఇద్దరు గొప్పవాళ్ళు. సో వాళ్ళు 50% చేస్తే 50% డైరెక్టర్ కూడా చెప్పాలి. అందుకనే నాకు ఇందాక అన్నానంటే డైరెక్షన్ అనేది నా ప్యాషన్ అనమాట. మా ఫాదరు ప్రేమనగర్ తీశాడు, అలాంటి సినిమా నేను తీయలేకపోయానే. బట్ ఈ సబ్జెక్టు మటుకు బాగా నాకు ఇష్టమైన సబ్జెక్టు. ఈ పిల్లని నేను అడాప్ట్ చేసుకుంటాను కూడా చెప్పాను. వెరీ నైస్ గైడ్ అండ్ మంచి క్యారెక్టర్ ఉన్న సింహాచలం, విశాఖపట్నం పుణ్యక్షేత్రం నుంచి వచ్చాడు. సార్ ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. మీ సినిమాలే మాకు ఒక పెద్ద లైబ్రరీ. అసలు ఆ సినిమాల్ని చూసే బోల్డ్ నేర్చుకోవచ్చు. అలాంటిది మీకు దగ్గరగా ఉంటూ నేర్చుకునే అదృష్టం కూడా ఇలా ఎంతోమందికి కలుగుతుంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అయితే ఈతన్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటారు? రామ్కీకి సంబంధించి డైరెక్టర్గా మీరు చెప్తే బాగుంటుంది. అంటే వచ్చే కూడా చెప్తూ ఉంటాను. బేసిక్ గీతను ఆర్టిస్ట్ కూడా అవటం వలన వర్క్షాప్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ అమ్మాయి కూడా వర్క్షాప్ చేసింది. వర్క్షాప్లో డైలాగులు ఇచ్చి మామూలుగా చదివేయండి అంటే కూర్చొని ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, సో అతను బాగా మంచి ఆర్టిస్ట్ కనుక కూడా, సో అతను కూడా బ్రేక్ రావాలని, మా అమ్మాయికి మంచి బ్రేక్ రావాలని ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏంటి నాగబంధం సినిమాలో చేస్తుంది. విరూపాక్షలో క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే పాపం ఎక్కువ మంది ఉన్నారమ్మా. అవకాశం వస్తే ఇప్పుడు ఇటువంటి ఆటల్లో ఏంటంటే అరగంటలో ఒట్టి కథ ఉంటుంది కనుక చాలా స్కోప్ ఉంటుందమ్మా ఆర్టిస్టులకి కానీ మ్యూజిక్ వాళ్ళకి కానీ. అంటే ఇంపార్టెన్స్ లేని ఏ పాత్ర రాదు, ఏ సిచ్యువేషన్ రాదు. అవును సార్, కరెక్ట్. సో ఇది మా శ్రీరామనవమి సందర్భంగా నేను తీసింది లవ్ పార్ట్నర్ అనేది. మన సతీష్ వెంకటేష్ తీసిన 2 రిలీజ్ అవుతున్నాయి. ఈటీవీకి సరిగ్గా రామదాస్ తీసిన దాంతో స్టార్ట్ చేయటం అనేది నాకు కోఇన్సిడెన్స్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికీ ప్రేక్షకులకి ఈటీవీ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. Thank you, sir. Thank you so much. Thank you so much for your time, for your wonderful words and blessings to all of us. Thank you so much. Thank you, Ramki garu and Sonia. Thank you. సో అదండి, ఇప్పటిదాకా మనం ఈ కాన్వర్జేషన్లో మీరు విన్నట్టయితే బోల్డ్ అని అద్భుతమైన, అందమైన, ఆహ్లాదకరమైన, ఆలోచింపజేసే బోల్డ్ అని కథల్ని మన ముందుకి కథాసుధ ప్రతి ఆదివారం ఒక మంచి కథతో మన ముందుకు వస్తుంది. కథలంటే మనకు ఎవరికి నచ్చో చెప్పండి. చిన్నప్పటి నుంచి కథలు వింటూ చూస్తూనే పెరుగుతూ ఉంటాం కాబట్టి ప్రతి ఆదివారం మనల్ని అలరించడానికి వస్తున్న కథాసుధని మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఈ ఆదివారం 6వ తేదీ నుంచి లైఫ్ పార్ట్నర్ అలాగే ఉత్తరం అనే ఈ 2 కథలతోటి మొదలు పెట్టేసేయండి ఈటీవీ విన్లో. నమస్తే.